ఎవరు గొప్ప, బ్రహ్మ లేదా విష్ణువు? ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అన్న వాదన మొదలైంది. అప్పుడే ఒక అంతులేని అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. అది శివుడి జ్యోతిర్లింగం. విష్ణువు వరాహ అవతారం తీసుకుని కిందకు వెళ్ళాడు. ఎంత వెళ్ళినా చివర కనిపించలేదు. బ్రహ్మ హంసరూపం తీసుకుని పైకి ఎగిరాడు, కానీ చివర అతనికి కూడా కనిపించలేదు. అప్పుడు బ్రహ్మ కేతకీ పుష్పాన్ని అబద్ధానికి సాక్షిగా చేసుకున్నాడు. విష్ణువు నిజం చెప్పాడు, బ్రహ్మ అబద్ధం చెప్పాడు. అప్పుడే శివుడు ప్రత్యక్షమై బ్రహ్మను శపించాడు. నీకు పూజలు ఉండవు. కేతకీ పువ్వుని కూడా శపించాడు. నిన్ను పూజలో వాడరు. ఈ కథ చెప్పేది ఏమిటంటే, అహంకారం మనల్ని పడగొడుతుంది, నిజాయితీ మనల్ని నిలబెడుతుంది. దేవుని శక్తి అపారమైనది. ఈ కథ నచ్చితే గాయత్రి డివోషనల్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.